చాలామంది యేసుని ఏం చేశారు? ప్రశ్నించారు. నువ్వు మెస్సయ్యవా అని ప్రశ్నించారు. నువ్వు రాబో మెస్సయ్యవు నువ్వేనా, వేరొకరి కొరకు కనిపెట్టాలా అని ప్రశ్నించారు. నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరని ప్రశ్నించారు. నువ్వు బోధకుడువా అని ప్రశ్నించారు. రకరకాలైన ప్రశ్నలు యేసు ప్రభువారిని అడిగారు, సమాధానాలు తెలుసుకున్నారు. అయితే ఇక్కడ ఒక ఆయన అడుగుతున్నాడు, రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఏంటంట? ఎవరంట? రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగుతున్నాడు. ఎందుకు వచ్చింది ఈ డౌట్ ఇతడికి? ఆత్మీయతలో ఎదిగే వాళ్ళు మాత్రమే వీటిని గ్రహించగలుగుతారు. రక్షణ అందరికీ సమీపంగా ఉంది, రక్షణ అందరికీ దగ్గరగా ఉంది. కానీ రక్షింపబడే వాళ్ళు కొద్దిమందేనా? కొద్దిమందేనా? జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసయ్య అంటాడు, ఆ దినము నేను వచ్చినప్పుడు ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఆ దినాన ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఆ దినాన నేను వచ్చినప్పుడు పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఈ మాటలు చదివినప్పుడు గుండెల్లో వణుకుబడుతుంది. ఈ మాటల్ని ధ్యానించినప్పుడు నేను ఎత్తబడతానా, నేను విడవబడతానా అనే భయం కలుగుతుంది. నేను ఎత్తబడతాను, ఆయన అన్నాడు. ఇద్దరు ఉంటారంట, ఇద్దరులో ఒక్కరే ఎత్తబడతారంట. ఇద్దరుంటారు, భార్య భర్తలు ఇద్దరుంటారు, ఒక్కళ్ళే ఎత్తబడతారు. పిల్లలు ఇద్దరుంటారు, ఒక్కళ్ళే ఎత్తబడతారు. పొలములో ఇద్దరుంటారు, పనిచేయడానికి ఒక్కళ్ళే ఎత్తబడతారు. ప్రయాణములు ఇద్దరు వెళ్తూ ఉంటారు, ఒక్కళ్ళే ఎత్తబడతారు. ఆ ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉన్నావో లేదో పరీక్ష చేసుకోవాలి. ఇతడు అన్నాడు, రక్షణ పొందువారు కొద్దిమందేనా? రక్షణ పొందువారు కొద్దిమందేనా? ప్రభు రాకడికి వెళ్ళేవాళ్ళు అందరా కొద్దిమందా? అందరూ వెళ్ళగలగాలి, అందరూ వెళ్ళాలి అని దేవుడి కోరిక. కానీ అందరూ వెళుతున్నారా? అందరూ వెళతారా అంటే అది సాధ్యపడదు. అది సాధ్యపడదు. అదేంటండి పాస్టర్ గారు అలాగ చెప్తారు? మేము చాలా మంచి భక్తి చేస్తున్నాము, మంచి ప్రార్థన చేస్తున్నాము, మంచిగా వాక్యాన్ని చదువుతున్నాము, మాకు చాలా చాలా దేవుడితో సన్నిహితమైన సంబంధం ఉంది, మేము కూడా వెళ్ళమంటారా? ఏమో చెప్పలేము. భక్తిలో సరిగ్గా లేకపోతే ఎవ్వరు కూడా వెళ్ళరు. మనకు తెలుసు 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. 10 మందిలో ఎంతమంది వెళ్ళారు? మిగతా 5గురు ఏమైంది? సిద్ధపడిన వాళ్ళు 10 మంది కదా. 5గురు తమ సిద్ధపాటులో లోపం ఉంది. ఈరోజు గమనించాలి, రక్షణ పొందేవాళ్ళు కొద్దిమందేనా? బైబిల్ చేతబట్టుకున్న వాళ్ళు, రక్షణ పొందామని చెప్తున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? వెళ్ళాలంటే చాలా ప్రయాసపడాలి. పరలోకం వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఫ్లైట్లో వెళ్ళినంత ఈజీ కాదు. పరలోకం వెళ్ళాలంటే ప్రయాసపడాలి. ఆ ప్రశ్నకు యేసయ్య ఏమని సమాధానం చెప్తున్నాడంటే ఇప్పుడు చదువుదాం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రశ్న ఒక ఆయన అడిగితే సమాధానం అందరికి చెప్తున్నాడు ఆయన. ఈ ప్రశ్న అందరూ విన్నారు, కొద్దిమందేనా అంటే ఆయన చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏ ద్వారమునంట? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇక్కడ ఇరుకు ద్వారం అని రాయబడి ఉంది. మరొక చాట రాయబడిన సంగతిని కూడా చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి
సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఈ వాక్యాన్ని మనము చదివినప్పుడు మత్తయి గారు రాసిన మాటల్లో, లోకా గారు రాసిన మాటల్లో చాలా తేడా కనపడుతుంది. మత్తయి చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాడు. అక్కడ 2 దారుల గురించి చెప్తున్నాడు. ఎన్ని దారులు ఉన్నాయి? 2 దారులు. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. ఎన్ని మార్గాలు ఉన్నాయి? అందరూ చెప్పాలి. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. ఒకటి ఇరుకు ద్వారము, రెండవది విశాలమైన ద్వారము. ద్వారము, మార్గము, ఈ 2 ఈ యొక్క పాఠంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ద్వారము, మార్గము. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము. విశాల ద్వారము, విశాల మార్గము. దీనికి మత్తయి గారు ఏమన్నాడంటే విశాల మార్గం అన్నాడు, కానీ నాశనమునకు పోవు ద్వారము అన్నాడు. ఏ ద్వారం అంట? ఇరుకు మార్గానికి ఏమనుందంటే, ఇరుకు మార్గాన్ని ఏమన్నారంటే జీవమునకు పోవు ద్వారము. ఏ ద్వారము? ఇరుకు మార్గానికి ఏముంది? జీవమునకు పోవు ద్వారము. విశాల మార్గానికి ఏముంది? నాశనమునకు పోవు ద్వారము. అర్థమవుతుందా? 2 మన ఎదుటున్నాయి. 2 మార్గాల్ని దేవుడు మన ఎదుటుంచాడు. అయితే ఆ మార్గాల్లో మనము ప్రవేశించాలి. ఏ మార్గాన్ని ప్రవేశించాలి అంటే యేసే చెప్తున్న మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. మీరు ఇరుకు మార్గము గుండా, ఇరుకు ద్వారంలో గుండా ప్రవేశించాలి. ఎందుకని ఇరుకు మార్గం అని చెప్తా ఉన్నాడు? విశాల మార్గం ఏంటి, ఇరుకు మార్గం ఏంటి? ఈ 2 చాలా ఈ లోకములో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ 2 తెలుసుకుంటే పరలోకానికి చేరే మార్గం ఏదో మనం కనుగొంటాం. యేసే ఏమన్నాడంటే విశాల మార్గం జీవానికి తీసుకొని పోయే మార్గం అంటలా, విశాల మార్గం పరలోకానికి తీసుకెళ్లే మార్గం అంటలా. విశాలంగా ఉండే ద్వారము, విశాలంగా ఉండే మార్గము నిన్ను నాశనానికి తీసుకొని వెళ్తుంది, నాశనానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళొద్దు. కష్టమైన, బాధైన, కన్నీళ్ళైనా నీవు ఇరుకు మార్గములో నుండి ప్రవేశించాలి. ఇరుకు మార్గములో గుండి, ఇరుకు ద్వారము గుండా ప్రవేశించాలి. నువ్వు ఎక్కడికి ప్రవేశిస్తావు అంటే నిత్య జీవమునకు నువ్వు వెళతావు, అనగా పరలోకానికి వెళతావు, ప్రభు సన్నిధికి వెళతావు. ఆ మార్గం ఎలాగుంటుందంట? ఇరుకు మార్గం. ఇక్కడ ఏమని రాస్తారంటే మత్తయి అంటాడు, దానిని కనుగొని వారు ఎంతమంది అంట? చెప్పండి. ఆ మార్గాన్ని కనుగొనే వాళ్ళు ఎంతమంది అంట? కొందరే. అందరికీ ఆ మార్గము తెలియదు. అందరికీ ఆ మార్గం ఏమవ్వదు. చెప్పండి, తెలుసా తెలియదా? విశాల మార్గం ఉందంట, దానిలో ప్రవేశించే వాళ్ళు అనేకులంట. దానిలో ప్రవేశించే వాళ్ళు, దాని గురించి పబ్లిసిటీ అవసరం లేదు, కానీ ఇరుకు ద్వారం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇరుకు ద్వారం అనేది అందరికీ తెలియదు అంటాడు. దానిని కనుగొని వారు కొందరే. దానిని కనుగొనే వాళ్ళు కొందరే. అంటే దారులు కనపడతాయి. మనం ఏ దారి ఎంచుకుంటాం చెప్పండి? మీరే ఏ దారిలో వెళ్ళాలనుకుంటారు? ఇరుకు ద్వారంలో వెళ్ళాలనుకుంటారా, లేకపోతే విశాల దారిలో వెళ్ళాలనుకుంటారా? ఆ దారిని మొట్టమొదట కనుక్కోవాలి. ఇరుకు దారి ఏంటి, అసలు ఇరుకు దారి ఏంటి, ఇరుకు ద్వారం ఏంటి, ఆ ఇరుకులోకి నేను ఎలా ప్రవేశించాలి, ఇరుకులోకి వెళ్ళాలి. ఇరుకు గుండా ప్రయాణం చేయడం చాలా కష్టమైనటువంటి పని. ఇరుకులో ఆపదలు ఉంటాయి, ఇరుకులో విశాలత ఉండదు, ఇరుకులో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులో కన్నీళ్ళు ఉంటాయి, ఇరుకులో నష్టాలు ఉంటాయి, ఇరుకులో వ్యాధులు ఉంటాయి, ఇరుకులో బాధలు ఉంటాయి, ఇరుకులో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులో అవమానాలు ఉంటాయి, ఇరుకులో భయం 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 కలుగుతూ ఉంటుంది. అయినా నువ్వు ఇరుకులో ప్రయాణం చేస్తే జీవానికి పోయే ద్వారం దగ్గరికి వెళతావు. ఇటు ప్రయాణం చేస్తే, ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తే జీవం అనేటువంటి మార్గము, ఆ ద్వారం దగ్గరికి నువ్వు వెళ్తావు. కానీ విశాల మార్గంలో వెళితే
నువ్వు నాశనానికి వెళ్తావు అని యేసే స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు మనం ఏ మార్గం గుండా వెళ్తున్నాం? ఇరుకు ద్వారాన్ని కనుగొనేవాళ్ళు కొద్దిమందే. ఇరుకు ద్వారమును కనుగొనేవాళ్ళు కొద్దిమందే. యేసే ఒక మాట చెప్తాడు, చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లెను, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయిచు నుండును. యేసే సహాగా చెప్తున్న మాట ఏంటంటే, గొర్రెల పోవు ద్వారము నేనే ఆ ద్వారము, నేనే ద్వారమును అంటాడు. 8వ వచనంలో గొర్రెల పోవు ద్వారము నేనే అంటాడు. 9వ వచనంలోకి అంటాడు నేనే ద్వారమును అంటాడు. నేనే ద్వారము. ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆ ఇరుకులో గుండా మనము ప్రవేశించాలి. ఆ ఇరుకులో గుండా ప్రయాణం చేయాలి. ఆ ఇరుకులో గుండా మనం ముందుకు వెళ్ళాలి. ఎలాగ వెళ్ళగలుగుతామా అంటే, కొన్నిసార్లు కొందరు ప్రయాణాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ముందుకు వెళ్ళట్లేదు. వారి ప్రయాణాలు ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే, వాళ్ళు ఇరుకులో గుండా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అవమానాల గుండా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇరుకు ద్వారం ఎంత ఇరుక్కుంటుంది అని మనకు అర్థం కావాలి అంటే, యేసు ప్రభు వారి జీవితాన్ని మనం పరిశీలన చేయాలి. యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూడగలిగితే ఇరుకు ద్వారం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇంకెవ్వరి జీవితాన్ని చూడండి గాక, ఎవ్వరి జీవితాన్ని పరిశీలన చేయడు గాక. ఆది కాండం కానుంచి ప్రకటన గ్రంథం దాకా యేసు ప్రభు వారి జీవితంలో నుంచి నేర్చుకునే పాఠాలే తప్ప మిగతా వాళ్ళకు కలిగిన ఇరుకులన్నీ సామాన్యమైన ఇరుకులే. కానీ యేసు ప్రభు వారు వెళ్ళిన త్రోవ సామాన్యమైనది కాదు. ఆ మార్గము గుండా వెళ్ళడం నేర్చుకోగలిగితే నేను పరలోక రాజ్యానికి మనమందరం చేరగలుగుతాం. ఆ మార్గము మనము గమనించాలి. ఆ మార్గంలో ఏమున్నాయి? యేసు ప్రభు వారిని ఎంతమంది ప్రేమించారో అంతమంది ద్వేషించారు. ఎంతమంది హోసన్నా హోసన్నా అని పలికారో అందరు విరోధులైపోయారు. ఒక్కసారిగా మోకమ్మడి దాడి జరిగింది. అయినా ఆయన ఎలాగున్నాడో తెలుసా? మౌని అయి ఉన్నాడు. ఆయన తన సేవా జీవితాన్ని ప్రారంభించినటువంటి మొదలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఆయన ఎదుర్కొన్నాడు. యేసయ్యకు ఆర్థిక పరమైన ఇరుకుదల ఆయనకి ఏం లేదు. ఆయనకి సమృద్ధిగా ఉంది. మరి ఎలాగయ్యా ఆయన మార్గంలో ఏం నేర్చుకోగలుగుతాము అంటే, ఆయన ఉన్నదిగా మాట్లాడుతున్నందుకు పెద్దవాళ్లకు శత్రువు అయిపోయాడు. ప్రధాన యాజకులకు శత్రువు అయిపోయాడు. శాస్త్రులకు శత్రువు అయిపోయాడు. పరిచర్యల్లో కొందరికి శత్రువు అయిపోయాడు. తన ఇంటి వాళ్ళల్లో కొంతమందికి శత్రువు అయిపోయాడు. ఎందుకు అంటే, ఉన్నట్టుగా మాట్లాడితే ఎక్కడైనా వచ్చేదేంటో తెలుసా? శత్రుత్వమే. శత్రుత్వం వస్తుందా? ప్రేమిస్తారా? చెప్పండి, ప్రేమిస్తారా? నువ్వు ఇలా చేసావు అంటే నా గురించి నీకెందుకు అంటారు కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడరు. నువ్వు ఇలాగ అన్నావు అంటే నీకేంటి అని అంటారే కానీ అన్నదాన్ని ఒప్పుకోరు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యేసయ్య తన సేవా జీవితం అంతట్లో, తన బ్రతుకు అంతట్లో ఆయన ఏం మాట్లాడాడంటే సత్యమే మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు ఎన్నన్నా అనుకోండి, ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారంట. ఆయన రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన్ని అవమానపరిచారు. ఈయన దెయ్యాలు పట్టినోడు, దెయ్యాలు బయల్జెబూలు అన్నారు, అంటే దెయ్యాలకు అధిపతి అన్నారు. తిండిపోతున్నారు, త్రాగుబోతున్నారు, తిట్టిపోతున్నారు. ఏబోతు బైబిల్లో ఉన్నాయంటే తిట్టిపోతున్నారు. అన్నీ అంటున్నా కూడా వారి విషయములో ఆయన సహనాన్ని వహించాడు. ఆయన ఇరుకు మార్గములో ఉండి వెళతా ఉన్నాడు. ఇరుకు మార్గము చాలా పాఠాలు నేర్పుతుంది. ఇరుకు చాలా పాఠాలు నేర్పుతుంది. విశాలములో పాఠాలు ఏమీ ఉండవు. విశాల మార్గములో విచ్చలవిడితనం ఉంటుంది.
విశాల మార్గము ఎటుబడి తట్టు వెళ్ళిపోతారు. విశాల మార్గం ఇష్టం అంటే వాళ్ళ కాళ్ళకి ఏమి బంధాలు వేయకూడదు, వాళ్ళ నోటికి ఏమి తాళాలు వేయకూడదు, వాళ్ళ కళ్ళకి ఏమి అడ్డుగా ఉండకూడదు. వాళ్ళు చూడాలనుకున్నది చూస్తారు, వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్తారు, మాట్లాడాలనుకున్నదంతా మాట్లాడతారు. వాళ్ళ ఇష్టం. ఎవళ్ళు వీళ్ళంటే నాశనం అనే ద్వారానికి విశాల మార్గము గుండా వెళ్ళేవారు. విశాల మార్గములో అన్నీ దొరుకుతాయి, కష్టం ఉండదు, నష్టం ఉండదు. విశాల మార్గములో ఏముంటుందో తెలుసా? సుఖం ఉంటుంది. విశాల మార్గములో సంతోషం ఉంటుంది. విశాల మార్గములో ఆనందం ఉంటుంది. విశాల మార్గములో భయము భక్తి ఏమాత్రం ఉండదు, విచ్చలవిడితనం ఉంటుంది. విశాల మార్గమున ప్రవేశించే వాళ్ళు అనేకులు. ఈరోజు విశాల మార్గం కావాలి. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, పెద్దోళ్ళ మాట వినరు. వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టానుసారంగా మనసుకు తోచిందా మనసుకు తోచినట్టుగా చేసేయడం, ఆలోచించేది లేదు, ఏమీ లేదు. విశాల మార్గములో ఉపదేశకులు ఉండరు. విశాల మార్గం ఎలాగుంటుందంటే ఇక ఇష్టం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఒక సంభవాన్ని మీకు చెప్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు వాకిట ఒక దరిద్రుడున్నాడు. అతడి పేరు లాజరు. అతడి పేరు ఏం పేరు? లాజరు. లాజరు కురుపులతో నిండినటువంటి వాడు. ధనవంతుడి యొక్క బల్ల మీద వదిలిపెట్టిన లేక కింద పడిన రొట్టె ముక్కలు తింటా బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరి బల్ల మీద నుంచి పడినాయి? ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలు తింటా బ్రతుకుతున్నాడు. అయితే ఇద్దరు చనిపోయారంట. దేవదూతలు వచ్చి లాజరును తీసుకొని వెళ్ళినాయి. సైతాను దూతలు వచ్చి ధనవంతుని తీసుకొని వెళ్ళినాయి. ఏంటయ్యా ఇదేమన్నా న్యాయమా దేవుడా? లాజరేమో అబ్రాహాము రొమ్మున ఉన్నాడు, నేనేమో ఎక్కడున్నా? ఈ యాతన పడుతున్నాను, ఈ అగ్నిలో ఇక్కడ యాతన పడుతున్నాను, ఈ చీకట్లో ఉన్నాను, ఈ అగ్నిలో ఉన్నాను అంటా ఉన్నాడు. ఎందుకు నాకు ఇలాగ జరిగింది అంటే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ జీవిత కాలములో నీకిష్టమైనట్టుగా జీవించావు. ఎలా జీవించావు? నీకిష్టమైనట్టుగా జీవించావు. ఏ రోజు కూడా నాకు ఇష్టమైనట్టుగా బ్రతకలా నువ్వు. నీ ఇష్టమే, అన్నీ నీ ఇష్టమే. నీ ఇష్టం వచ్చినట్టుగా తాగావు, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసావు, నీ ఇష్టం వచ్చినట్టుగా జల్సాలు చేసావు. నువ్వే కోట్లకి కోట్లు ధనం దాచుకున్నావు, సంవత్సరాలకు సరిపడా ధాన్యాన్ని దాచుకున్నావు, అన్నీ సంపాదించుకున్నావు. కానీ ఏం సంపాదించుకోలేకపోయావు అంటే పరలోకాన్ని సంపాదించుకోలేకపోయావు. బాగా గుర్తుపెట్టుకోవాలి. విశాల మార్గం ఎలాగుంటుందంటే ఇష్టానుసారంగా ఒకళ్ళ నిర్ణయాలతో పని లేదు, ఒకళ్ళ ఆలోచనలతో పని లేదు. ఎవరైనా మనకంటే పెద్దోళ్ళు ఏదన్నా ఆలోచన చెప్పారనుకో, ఒకసారి ఏం చేయాలి? ఆలోచించే అవసరం లేదా? చెప్పండి, ఆలోచించే అవసరం లేదా? మనం ఆలోచించాలి. ఈ పని చేస్తే బాగుంటుందా, ఈ పని చేస్తే ఎలాగుంటుంది, ఈ పని చేస్తే ఎలాగుంటుంది అని 10 తడవలు ఆలోచించాలి. ప్రభు దగ్గర ఆ విషయాన్ని ప్రభు దగ్గర పెట్టి, ప్రభా ఇలా చేయమంటావా వద్దంటావా అని అడగాలి. అది ఇరుకు మార్గమును వెళ్ళేవాళ్ళు చేసే పని. విశాల మార్గంలో ఉన్నవాళ్ళు పరిస్థితి ఏంటంటే వారు ఎవరి మాట వినరు, ఎవరి మాట వినరు. వాళ్ళకి ఏది తోస్తే అది, ఏది చెయ్యాలనుకుంటే అది. ఇక దానివల్ల నష్టం వస్తుందా, దానివల్ల లాభం వస్తుందా, దానివల్ల ఉపయోగం ఉంటుందా, దానివల్ల ఉపయోగం ఉండదా, ఇవన్నీ ఆలోచించరు విశాల మార్గంలో ఉన్నవాళ్ళు. కానీ ఇరుకు మార్గాన్ని వెళ్ళేవాళ్ళు ప్రతిదీ ఆలోచిస్తారు. నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, దీనివల్ల ఏమన్నా రిటర్న్ వస్తుందా, దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా, ఎంత ధనాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏమన్నా ధనం నాకు రిటర్న్ వస్తుందా, అది అట్టాగే మట్టిలో కలిసిపోతుందా, లేకపోతే అది పాడైపోయింది అని ఆలోచించి ధనము విషయంలోనే కానీ ప్రతి విషయంలో ఆలోచన కలిగి వెళ్ళేవాళ్ళు ఎవళ్ళ అంటే ఇరుకు మార్గమును వెళ్ళేవాళ్ళు. మరి విశాల మార్గమును వెళ్ళేవాళ్ళు వీళ్ళకి ఆలోచన అవసరం లేదు, వీళ్ళకి నాయకులు అవసరం లేదు, వీళ్ళకి పెద్దల మాటలు అవసరం లేదు, వీళ్ళ కుటుంబ యజమానుడు మాటలు అవసరం లేదు, వీళ్ళకి ఆ ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పే వాళ్ళు అవసరం లేదు, వీళ్ళని హెచ్చరించే వాళ్ళు అవసరం లేదు, వీళ్ళకి గద్దించే వాళ్ళు అవసరం లేదు. వీళ్ళకి ఎన్ని గద్దింపులు చేసినా వీళ్ళు మారు మనసు పొందరు.
ఎందుకంటే వీళ్ళు విశాల మార్గంలో ఉన్నారు. కొంతమంది ఈరోజు చూడండి, బైబిల్ పట్టుకొనే ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు కూడా. పొద్దున్నే లేచి ప్రార్థనలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడడం మానట్లేదు, దొంగతనం చేయడం మానట్లేదు, మోసం చేయడం మానట్లేదు. మానుతున్నారా? ఏమీ మానట్లేదు, పరిశుద్ధుల్లాగా కనబడుతున్నారు. వీళ్ళెవళ్ళయ్యా అంటే ఇరుకు మార్గం కొరకు ప్రయాణమై విశాల మార్గంలో విచ్చలవిడితనంగా తిరుగుతున్నటువంటి వాళ్ళు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఏ మార్గంలో మీరున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. విశాల మార్గము మంచిది కాదు, విశాల మార్గము మంచిది కాదు. మేలు చేసావా, శ్రమలు కలిగినాయా, ఏం బాధపడద్దు, ఏం దుఃఖపడద్దు. ఇరుకులో ఉన్నావా అనిపిస్తుందా, నేను ఇరుకులో ఉన్నానయ్యా, నాకు సహాయం లేదు, నా దిక్కు ఎవరు లేరు, నా పక్షాన్ని ఎవరు లేరు, నా కుటుంబస్తులు నన్ను మర్చిపోయారు, నా పుట్టింటోళ్ళే నన్ను మర్చిపోయారు, నా మెట్టింటోళ్ళే నన్ను మర్చిపోయారు, నా బంధువులు, నా రక్త సంబంధికులకి నేను ఎవ్వరికి పనికి రాకుండా పోయాను అని అనిపిస్తుందా? అనిపించినా పర్వాలేదు, నువ్వు ఇరుకులో నుండి ఆయనకు మొరపెట్టు, నీకు విశాలతనిస్తాడు, నీకు తోడై ఉంటాడు, ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు బయట నేను తెలియజేసే విషయం ఏంటంటే, ఇరుకులో నుండి విశాలత పొందుకుందుము గాక. విశాల మార్గం బాగుంటుంది, విశాల మార్గం, విశాల మందిరాలు ఉంటాయి, అవి విశాలంగా ఉంటాయి. వాటికి నాయకులు ఉండరు, వాటికి హెచ్చరికలు ఉండవు, వాటికి బోధ ఉండదు, వాటికి ఉండే బోధకులు వేరు, వాటిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు వేరు, వాటిలో వాక్యం నేర్చుకునేటువంటి వాళ్ళు వేరు, వాటిలో జీవించేటువంటి వాళ్ళు వేరు. నువ్వెక్కడున్నావు పరిశీలన చేసుకో. విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు అనేకులు కాదా? చచ్చిపోతే మమ్మల్ని తీసుకెళ్తారని, బువ్వలు పెడతారని, ఏదో సహాయం చేస్తారని దైవత్వాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఉన్నటువంటి కృపను పక్కకు దోసివేసి శరీర ఆశల కోసం పరిగెత్తేది విశాల మార్గం. అయితే ఇరుకు మార్గంలో ఏవి దొరకవు, ఇక్కడుండే ఆఫర్స్ ఏమీ ఉండవు. ఇక్కడుండే ఒక ఆఫర్ అంటే హోలీ స్పిరిట్ మాత్రమే. పరిశుద్ధాత్ముడే నీకు ఆశీర్వాదం ఆఫరు. ఆయన్ని పొందుకోవడం కోసం నువ్వు వస్తే ఆయన ద్వారా అనేక ఆశీర్వాదాలు కలుగుతాయి. నేను అంటాను, నేటి కాలంలో మన ఇరుకులు ఏవైనా వాటిల్లో విశాలత కలుగు చేసేవాడే దేవుడు. కాబట్టి ఇరుకులో ప్రవేశిద్దాం, ఇరుకులో ప్రవేశింప పోరాడుదాం. ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును కాక.